నెల్లూరు జిల్లా సంగం మండలంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సంగం బ్యారేజీకి సమీపంలో ఉన్న ప్రార్థనా మందిరంలో పాస్టర్ నరసింహులు ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని పాస్టర్ చేతుల మీదుగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు శాంతికి ప్రేమకు నిదర్శనమని, తనను నమ్మిన వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం చర్చికి వచ్చిన భక్తులందరికీ భారీగా భోజన సౌకర్యాలు కల్పించారు. వచ్చే ఏడాది కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో క్రిస్మస్ వేడుకలు మరింత ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యేసుక్రీస్తు పుట్టుక సందర్భంగా మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ జరిగే ఈ క్రిస్మస్ ఈరోజు ఘనంగా జరగడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత చిన్న గ్రామమైన బెత్లెహేమ్ గ్రామానికి ప్రపంచంలోనే గుర్తింపు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ మానవాళ్ళు కూడా చాలామంది మంచి జీవనంలో ఉండకుండా నశించి నరకానికి పోయే వాళ్ళని రక్షించేదానికి దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చేలాగా ఈ క్రిస్మస్ కోసం లోకరక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువుని గణపరిచేందుకు ఆయన్ని ఆరాధించేందుకు దేవదూతల నడుమ మేమందరం కూడా చాలా చక్కగా దేవుని ఆరాధించాం. ఆయన మాటను తెలియజేశాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మారండి, మంచి జీవన విధానంలోకి రండి. క్రిస్టియానిటీ అంటే మతం కాదండి, మంచి మార్గము అని తెలియజేయడం